ఈ ప్రపంచంలో ఎవరూ తప్పించుకోలేనిది ఒకటే కర్మ. నువ్వు మౌనంగా భరించిన ప్రతి కన్నీటి వెనుక కర్మ ఏదో ఒకరోజు సమాధానమిస్తుంది. నీకు ద్రోహం చేసిన వాళ్ళు నీ ప్రమేయం లేకుండానే నీతో శిక్షింపబడతారు. ప్రపంచంలో మనిషి ఏది దాచగలడు, ఏది తప్పించుకోగలడు? కర్మ ఏదో రూపంలో వస్తుంది. కాలం వాళ్ళకి సమాధానమిస్తుంది. మనిషి ఈ లోకానికి వచ్చేది ఖాళీ చేతులతోనే, వెళ్ళిపోవడం కూడా ఖాళీ చేతులలోనే. కానీ ఈ మధ్యలో మనం చేసేది మాత్రం కర్మ. శ్రీకృష్ణుడు అన్నాడు, నువ్వు చేసిన కర్మఫలం తప్పకుండా నీకు వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. కొన్నిసార్లు మనసులో బాధ పెరుగుతుంది. నేనేం చేశాను? అది నీకు శిక్ష కాదు, నీ పరీక్ష. నిన్ను బాధ పెట్టారని అనుకోకు. దేవుడు నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. మనిషి మోసం చేయగలడు, కాలం ఆలస్యం చేయవచ్చు, కానీ కర్మఫలం మాత్రం తప్పదు.